నమస్కారం. నా పేరు కె సాంబయ్య. ఈరోజు మనం జెండర్ సెన్సిటైజేషన్ మొదటి సంవత్సరం సెమిస్టర్ 1 ఖండం 2 జెండర్ సమానత్వం పాఠ్యాంశం 7వ మానవ హక్కుల గురించి మనం చర్చిస్తున్నాం. గత క్లాసులో మనం మానవ హక్కులు, భారత రాజ్యాంగంలో ఉన్న మానవ హక్కులు, ప్రాథమిక హక్కుల గురించి చర్చించాం. మరి ఇదే క్లాసులో కూడా మానవ హక్కులు, భారత రాజ్యాంగం పై చర్చిద్దాం. మనం రాజ్యాంగంలో పేర్కొన్నట్టుగా మన కొన్ని సమానత్వ సూత్రాలను విస్తృతపరచడంలో మానవ హక్కులు ఏదైనా ఎక్కడైనా ఆటంకం జరిగినప్పుడు మనకు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తన యొక్క తీర్పుల్లో, అనేకమైన తీర్పుల్లో మహిళలకు అనేక రంగాల్లో కూడా పాత్ర ఉంది, వాళ్ళకు హక్కులు ఉన్నాయి, వాటిని ఎవరు కూడా ఆటంకపరిచే అవకాశం లేదు అని చెబుతూ తన తీర్పులు వెలువడించి మహిళల హక్కుల్లో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. మరి ఇలాంటి వాటిని మనం కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. మరి ఇందులో ముఖ్యంగా మనం చూసినప్పుడు తొలి దశలో చేపట్టిన కొన్ని సంచలనాత్మకమైన మార్గదర్శకమైన కేసు అది సిబి ముత్తమ్మది. ఆమె భారత విదేశాంగ సేవల శాఖలో పనిచేసేది. 1971 సంవత్సరంలో భారత విదేశీ సేవల నిబంధనల ప్రకారం మహిళా అధికారి వివాహానికి ముందు అధికారులకు లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే వివాహితులైన మహిళలు ఈ ఉద్యోగాలకు అనర్హులు. మరి సుప్రీంకోర్టు ఈ కేసును పరిశీలించి ఇది ఆర్టికల్ 14 రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్న అభిప్రాయంతో ఆమెపై కేసును కొట్టేసింది. మరి ఈ రకంగా చూసినప్పుడు ఈ నిబంధన పురుష ఉద్యోగులకు లేనిది మహిళల ఉద్యోగులకు ఎందుకు? అంటే మహిళలకు వివక్ష చూపడమే కదా, మరి హక్కులను ఆటంకపరిచినట్టే కదా అని సుప్రీంకోర్టు భావించడం జరిగింది. ఇక రెండవ అంశం, ఎయిర్ ఇండియా సంస్థ తమ వద్ద పనిచేసే ఎయిర్ హోస్టెస్ తొలిసారి గర్భం దాల్చినప్పుడు ఆమెకు ఉద్యోగం నుండి తీసివేసింది. సుప్రీంకోర్టు ఈ చర్యను విద్వేషపూరితమైనదిగా, క్రూరమైనదిగా ఖండించవలసిందిగా, ఇది ఆర్టికల్ 14 సమన్యాయ పాలనకు వ్యతిరేకమైనది, విరుద్ధమైనదిగా భావించింది. ఈ నిబంధన భారత స్త్రీతత్వానికి అవమానకరమని కోర్టు కొట్టేసింది. మరి ఈ కేసును మనం ఎయిర్ ఇండియా వర్సెస్ నర్గిస్ మిర్జా కేసు, మరి దీనిలో కూడా మన మహిళలకు అది పురుషులకు ఎలా అయితే ఉంటుందో మహిళలకు కూడా అలాగే ఇవ్వాలని, హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టు వాదించడం జరిగింది, జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక మూడవ అంశం, భారత రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం బిడ్డకు సహజమైన పోషకుడు తండ్రి మాత్రమే. తండ్రి పోషకుడు ఉండడానికి అనర్హుడని నిరూపించగలిగితేనే తల్లి బిడ్డకు గార్డియన్ కాగలదని రిజర్వ్ బ్యాంక్ ఒక నిబంధనలు ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు దీనికి వ్యతిరేకంగా CDDAW ఒప్పందాన్ని, బీజింగ్ తీర్మానాన్ని ఊటంకిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పులో కోర్టు మహిళలను వివక్షకు గురిచేసే గృహ సంబంధమైన కేసుల విషయంలో ఈ అంతర్జాతీయ తీర్మానాలు, ఒప్పందాలను స్థానిక న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. హిందూ వివాహ చట్టం ఆర్టికల్ 14కు ఇది చాలా వ్యతిరేకంగా ఉందని కోర్టు చెప్పినప్పటికీ చట్టాన్ని మహిళలకు అనుకూలంగా సవరించుకునే వీలుందని, కనుక రిజర్వ్ బ్యాంకు నిబంధన చెల్లదని దాన్ని మార్చుకోవాలని కోర్టు తీర్పిచ్చింది. ఇక్కడ కూడా మహిళల హక్కులను కాపాడడం జరిగింది. ఇక నాలుగో అంశం, సుప్రీంకోర్టు ఎదుట 3 సార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులు పొందే అవకాశాన్ని ఆర్టికల్ 14, 15 అధికరణలకు విరుద్ధమైనదిగా ప్రకటించాలన్న ప్రస్తావించబడింది. ఇది ముస్లింల విషయంలో మనకు తలాక్ అనేది కూడా చట్టబద్ధంగా జరగాలని, ఇది 14 ఆర్టికల్ 15 ఆర్టికల్కు విరుద్ధమైనదిగా భావించి వారి యొక్క హక్కులను కూడా కాపాడడం జరిగింది. ఇక 4వ అంశం తర్వాత 5వ అంశం, దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి కోడలు శ్రీమతి మేనకా గాంధీ ఒక అంతర్జాతీయ సమావేశంలో ప్రసంగించవలసిగా ఉండగా ఆమెకు విదేశీ ప్రయాణానికి అనుమతి లభించలేదు. ఆమె పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారు.
ఆమెకు వివరణ ఇచ్చే అవకాశం కూడా కలగలేదు. ఆమె తనకు వేరే దేశాల్లో ప్రసంగించే హక్కును నిరాకరించడం అంటే ఆమె యొక్క వాక్ స్వాతంత్రం, మాట్లాడే హక్కును, స్వేచ్ఛగా ప్రయాణించే హక్కును నిరాకరించడమే అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. మరి ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టులో సవాల్ చేసింది. ఇందుకు సమాధానంగా కోర్టు స్వేచ్ఛా సమానాలతో పాటు మరో కొత్త సమానత్వ సూత్రాన్ని ప్రకటించింది. దీని ప్రకారం స్వేచ్ఛతో కూడిన సమానత్వాన్ని గుర్తించాలని పేర్కొంది. కనుక పాస్పోర్ట్ కార్యాలయం ఆమె చెప్పే వివరణను విన్న తర్వాత ఈ విషయంపై ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని న్యాయస్థానం ఆదేశించింది. ఇక 6వ అంశం, భారతదేశంలో షెడ్యూల్ ప్రాంతాలని పేర్కొన్న కొన్ని చోట్ల ఇప్పటికీ ఆయా జాతుల సాంప్రదాయ శాసనాలే మనకు వర్తిస్తూ ఉన్నాయి. మనం ఎంత ఆధునిక యుగంలో, సాంకేతిక యుగంలో వెళ్ళినప్పటికీ కూడా ప్రాచీన నాగరికత లేదా గిరిజనులు, దళితులు, వెనకబడ్డవారు వాళ్ళ ప్రాంతాల్లో, కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎంత చట్టాలు వచ్చినా, రాజ్యాంగం వచ్చినా, సుప్రీంకోర్టు వచ్చినా, హైకోర్టు వచ్చినా, ఏది కూడా మనం ఈరోజు కంప్యూటర్ వచ్చినప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో వాళ్ళ జాతులు సాంప్రదాయాల పరంగానే కొన్ని శాసనాలు ఉండే అవకాశం ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి భార్య అతని మరణాంతరం అతని గృహం తనకు చెందాలని కోరింది. వారి సంస్కృతిపరమైన శాసనం ప్రకారం మాత్రం భార్యకు భర్త ఇంటిని వారసత్వంగా స్వీకరించే హక్కు లేదు. అయితే ఈ శాసనం చాలా వరకు కూడా ఎలా ఉందంటే మహిళల హక్కులకు వివక్షాపూరితమైనదని ఈమె సవాల్ చేసింది. అప్పుడు న్యాయస్థానం కూడా షెడ్యూల్ జాతుల వారసత్వం హక్కులలో మహిళలకు జరుగుతున్న అన్యాయం, ఇది 21వ అధికరణం జీవించే హక్కు, జీవించే స్వేచ్ఛ అనే అధికరణం అనేది ఇక్కడ ఉల్లంఘించడం జరిగిందని తీర్పు చెప్పడం జరిగింది. ఇది మధుకిశ్వర్ వర్సెస్ బీహార్ ప్రభుత్వం మధ్య జరిగిన ఈ కేసు. దీనిలో కూడా మహిళల హక్కులను కాపాడాలన్న ఉద్దేశాన్ని సుప్రీంకోర్టు చేయడం జరిగింది. ఇక 7వ అంశం, రాజస్థాన్ రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టే ప్రభుత్వ కార్యక్రమంలో కార్యకర్తగా ఉన్న బన్వారీ దేవిపై స్థానికులు కొందరు దారుణంగా అత్యాచారం చేయడం జరిగింది. ఆమె బాలికల తరపున పనిచేస్తున్న అక్కడ ఉన్నవారి కొంతమందికి నచ్చక దారుణానికి ఓడగట్టారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మహిళలకు సమాన హక్కుల విషయంలో CEDAW, ఇది మహిళల కోసం కొన్ని తీర్మానాలు, కొన్ని సమ్మేళనాలు చేసిన మహిళా సంక్షేమం కోసం చేసిన సంస్థ. దీని ద్వారా మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను సూచించింది. కోర్టు ఇక్కడ ఏం చేసింది, 14వ ఆర్టికల్, 15వ ఆర్టికల్, 19వ ఆర్టికల్, 21వ ఆర్టికల్, ఏదైతే 14వ ఆర్టికల్ సమన్వయ పాలన, 15వ ఆర్టికల్ కులము, మతము, జాతి, లింగము, ప్రాంతము, భాష ఎలాంటి విచక్షణ చూపెట్టవద్దని, 19వ ఆర్టికల్ స్వేచ్ఛపరంగా అందరికీ సమానంగా మాట్లాడే హక్కు, సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కు, దేశంలో తిరిగే హక్కు, నివాసాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు, ఏ వృత్తినైనా చేపట్టే హక్కు. ఇక 21వ నిబంధన జీవించే హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కు. ఇవన్నీ కూడా అందరూ సృజనాత్మకంగా ఉపయోగించుకుంటూ పనిచేసే చోట వేధింపులు అన్నది మహిళల జీవించే హక్కును, గౌరవంగా బ్రతికే హక్కును ఉల్లంఘిస్తున్నది పేర్కొంది. ఇన్ని అధికారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో, ఎక్కడ ఉంటున్నారో, వారి హక్కులన్నీ కూడా, బతికే హక్కును కూడా ఇవన్నీ ఉల్లంఘిస్తున్నాయి. ఈ హక్కుల పరంగా, ఈ అధికారుల పరంగా మహిళలకు ఖచ్చితంగా ఎంతో కొంత న్యాయం చేయాలి. ఈ అధికారులను కాపాడాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పరంగా చూసినప్పుడు 2013 పనిచేసే చోట వేధింపుల నిరోధక చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది 2013 సంవత్సరంలో. మన రాజ్యాంగంలో 14వ అధికరణం, ఇదే కాకుండా 15వ అధికరణంలో కూడా లింగం ఆధారంగా వివక్ష చూపడాన్ని ఇది ఒక ఉల్లంఘనగా చెప్పడం జరిగింది. దీని పరంగా చూసినప్పుడు ఏ పౌరుడి పట్ల కూడా మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రాంతం మొదలైన వాటి ఆధారంగా ప్రభుత్వం వివక్ష చూపకూడదు.
మరి ఇంకా 15వ అధికరణ 3వ అంశం కింద మహిళలకు పిల్లలకు ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించడాన్ని ఎవరు ప్రశ్నించకూడదని చెప్పింది. దీన్ని బట్టి కేవలం మహిళల పట్ల వివక్షను నిరోధించడం వల్లే ప్రయోజనం ఉండదని, వారికి అవసరమైన ప్రత్యేక చర్యలు చేపట్టడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని మనకి ఈ 15వ అధికరణం సబార్టికల్ 3వ అంశంలో మనకు తెలుస్తుంది. స్థానికంగా చూసినప్పుడు స్త్రీలకు ప్రాతినిధ్యం కూడా ప్రత్యేకంగా రాజకీయాలలో కూడా ప్రాతినిధ్యం కల్పించాలని భావించడం జరిగింది. మన దీన్ని సూచనగా 1992వ సంవత్సరంలో పివి నరసింహరావు గారు, 93వ సంవత్సరం 93 సంవత్సరంలో స్థానిక సుపరిపాలన అంశాలను తీసుకురావడం జరిగింది. లోకల్ గవర్నమెంట్స్లో ముఖ్యంగా చూసినప్పుడు 243D 243D 9వ అధ్యాయంలో, అలాగే 9వ అధ్యాయంలో ప్రభుత్వ పాలన అనేది వికేంద్రీకరించబడి స్థానిక స్వపరిపాలన 3 అంచెల్లో పెట్టడం జరిగింది. అది పట్టణ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ ఇవన్నీ కూడా తమ తమ ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ పరిధిలో మహిళలకు ప్రత్యేకంగా కొన్ని స్థానాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసినప్పుడు 247 DTలు మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని రాజ్యాంగం పేర్కోవడం జరిగింది. 3వ వంతు స్థానాలను ఈ స్థానికంగా ప్రత్యక్ష ఎన్నికల్లో మహిళలకు కేటాయించాలని రాజ్యాంగం ప్రత్యేకంగా నిర్దేశించింది. ఇక మనం జీవించే స్వేచ్ఛ చూసినప్పుడు 21 నిబంధన పరంగా ప్రతి వ్యక్తికి జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను హక్కును ఆమోదిస్తుంది. ఇది తొలుత భారతదేశ స్వాతంత్రం వచ్చిన కొత్తలో చేర్చబడింది. తర్వాత మనకి ఇక్కడ ఐక్యరాజ్య సమితి లాంటి ఏదైతే అంతర్జాతీయ ప్రకటన ప్రకటించాయో, అలాగే మహిళల కోసం ఏర్పడ్డ సంస్థలు ఏవైతే ఉన్నాయో జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, గౌరవంతో కూడిన జీవితం, స్వేచ్ఛ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే గౌరవంతో కూడిన అనే అర్థం వచ్చి చేరిందో అప్పుడు ప్రతి వ్యక్తికి ఆంతరంగిక జీవితానికి, కనీస అవసరాలకు, సమానత్వానికి, వివక్షారహిత జీవితానికి అనేక అర్థాలు మనకి ఇందులో చేరాయని చెప్పవచ్చు. ఇక మన భారతదేశంలో మనం జాతీయ మానవ హక్కులను స్థాపించుకున్నాం. 1978వ సంవత్సరంలో మానవ హక్కుల సంఘం ముసాయిదా, ప్రపంచ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఒక ముసాయిదా పరంగా మార్గదర్శక సూత్రాలను వెలువరించింది. 1991 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ జాతీయ హక్కుల సంస్థల కార్యశాల పారిస్లో జరిగింది. ఇందులో కొన్ని ప్రతిపాదించిన సూత్రాలు, సిద్ధాంతాలు మానవ హక్కుల సంస్థలకు ఒక చట్టబద్ధతను, విశ్వసనీయతను ఇచ్చాయి. అందువల్లే 1990వ సంవత్సరంలో జాతీయ మానవ హక్కుల సంఘాల సంఖ్య ప్రపంచ దేశాలు అనేక దేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ప్రపంచ దేశాలు మానవ హక్కులను పరిరక్షించడం, ప్రచారం చేయడం చేపట్టాలని నిర్ణయించాయి. ఐక్యరాజ్య సమితి తన పరిధిలోని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం వంటి వాటి ద్వారా కూడా ఈ మానవ హక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇక మన భారతదేశంలో కూడా మనం 1999వ సంవత్సరంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ను మనం ఏదైతే ప్యారిస్ ప్రధాన సూత్రాలు, మార్గదర్శకులకు అనుగుణంగా మనం ఈ సంస్థను స్థాపించుకొని ఈరోజు మన భారతదేశంలో మహిళలకు కానీ పురుషులకు కానీ అనే ఏ భేదం లేకుండా, లింగ వివక్ష లేకుండా అందరికీ కూడా సమానంగా అంతర్జాతీయంగా అనేక దేశాలు ఏ విధంగా అయితే వెళ్తున్నాయో మన భారతదేశం కూడా మహిళలకు రాజ్యాంగబద్ధంగా అనేక హక్కులను కూడా అనుభవించే అధికారాన్ని కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ.